శ్రీ గురు రాఘవేంద్ర స్వామి జ్యోతిష్యాలయం మంత్రాలయ ప్రఖ్యాత జ్యోతిష్యులు పండిత్ రమేష్ శాస్త్రి మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం చెప్తే మీ జాతకం రాసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్ ఫోను ద్వారా తెలుపబడను. ఫోన్ నంబర్ 9036164617. రేపు ఇందిరా ఏకాదశి, పరమ పవిత్రమైన రోజు, విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈ ఏకాదశి రోజు పొరపాటున కూడా ఒక కూరను గ్యాస్ పొయ్యి మీద ఆడవారు ఉండకూడదని, అసలు ఇంట్లో ఎవ్వరూ తినకూడదని, తింటే జన్మజన్మల వరకు దరిద్రం పడుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ కూర ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశికి ఇందిరా ఏకాదశి అని పేరు. ఏకాదశి అంటేనే 11 అని అర్థం. ఈరోజు ఎవరైతే ఉపవాస దీక్ష చేస్తారో వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఏకాదశి విశిష్టత గురించి పద్మపురాణంలో చెప్పబడింది. త్రిమూర్తులలో ఒకరైనటువంటి విష్ణుమూర్తికి ఇష్టమైన ఈ ఏకాదశి గురించి పురాణాలలో అనేక మహత్తరమైన కథలు ఉన్నాయి. మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీహరే ఏకాదశి తిథిని ఏర్పాటు చేసినట్లుగా కూడా, అలాగే ఎవరైతే నిష్టగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి అన్ని సమస్యల నుండి విముక్తి కలగటమే కాకుండా మరణానంతరం వైకుంఠం చేరుకుంటారని కూడా పద్మపురాణంలో చెప్పబడింది. ఈ ఇందిరా ఏకాదశి పర్వదినం ఎంతో విశిష్టమైనది. ఈరోజు ముఖ్యంగా ఎవరైతే ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తారో వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అయితే అందరికీ ఈరోజు ఉపవాసం చేసేందుకు ఆరోగ్యం సహకరించకపోవచ్చు, అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఇలా ఎవరైనా ఉపవాసం చేయలేకపోతే కొద్దిగా అన్నం స్వీకరించవద్దు, లేదా అన్నాన్ని స్వీకరించడానికి మనసు ఒప్పుకోనప్పుడు మనస్ఫూర్తిగా అన్నాన్ని తినలేము అనుకునేవారు ఖచ్చితంగా ఉపవాసం చెయ్యాలనే ఉద్దేశం ఉన్న, ఆరోగ్యం సహకరించని వారు ఈరోజు పాలను కానీ పండ్లను కానీ లేదా నానబెట్టిన పెసరపప్పును అన్నంలో కలుపుకొని తినటం, లేదా బెల్లంలో నువ్వులు కలిపి లడ్డూలాగా చేసుకొని తినవచ్చు. ఈరోజు ఉపవాసం చేయాలి అనుకునేవారు నిష్టగా చేయాలి, భక్తి భావంతో చేయాలి. ఆరోగ్యం సహకరించకపోతే ఖచ్చితంగా ఉపవాసం చేయాలి అనే నియమం లేదు. మనస్ఫూర్తిగా పూజ చేసినా చాలు. అలా కాకుండా మేము ఉద్యోగం చేస్తున్నాము, పనులు చేసుకుంటున్నాము, ఉపవాసం పాటించడం కుదరదు అనుకునేవారు ఈరోజు ఉపవాసం పాటించకపోయినా పర్వాలేదు. కానీ ఈ రోజున గ్రహస్థితులను అనుసరించి ఈ ఒక్క కూరను పొరపాటున కూడా తినకూడదని పెద్దలు సూచిస్తూ ఉన్నారు. మరి ఆ కూర ఏమిటంటే మాంసం. ఇదే కాదు, మాంసాహారం అంటే చేపలు కానీ గుడ్డు కూడా ఈరోజు తినకూడదు. ఈ కూరలు ఇంట్లో ఆడవారు పొయ్యి మీద అస్సలు పెట్టకూడదు, ఎవ్వరూ తినకూడదు. తిన్నారంటే మాత్రం మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు, అంటే మళ్ళీ వచ్చే భాద్రపద బహుళ ఏకాదశి వరకు మీకు ఏదో ఒక విధంగా ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. అన్ని కష్టాలే ఎదురవుతాయి. ఏ పని కూడా సరిగ్గా జరగదు. ధనం విషయంలో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జన్మజన్మల దరిద్రాన్ని అనుభవిస్తారు. అలాగే ఈరోజు ఆకుకూరలను కూడా తినకూడదు. అలాగే వంకాయ అటువంటి వస్తువులను కూడా ఇంట్లో వాడకూడదు. కనుక రేపు ఇందిరా ఏకాదశి రోజు పొరపాటున కూడా ఈ కూరను తినకుండా జాగ్రత్త పడండి, లేదంటే కష్టాలు అనుభవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.